ప్యారిస్ ఒలింపిక్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఒలింపిక్ షూటింగ్లో ఇప్పటికే 2 పతకాలు ఖాతాలో వేసుకున్న భారత్కు మరో పతకంపై ఆశ కలుగుతోంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో స్వప్నిల్ కుషాలే ఫైనల్కు అర్హత సాధించడంతో అతడిపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇవాళ ఫైనల్ జరుగుతుంది. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్స్ అదరగొట్టారు. టోక్యో పతక విజేత లవ్లీనా మరోసారి పతకం సొంతం చేసుకునేందుకు ఇంకో విజయం సాధిస్తే చాలు. బ్యాడ్మింటన్లో 2 సార్లు పతక విజేత పివి సింధు, లక్ష్య సేన్, ప్రణయ్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్కు దూసుకు వెళ్లారు. ప్రీ క్వార్టర్స్లో ప్రణయ్, లక్ష్య సేన్ ఢీకొనున్నారు. సింధు ప్రీ క్వార్టర్స్లో చైనాకు చెందిన హే బింగ్జియావోతో తలపడుతుంది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పోరులో ఆమెను సింధు ఓడించింది. టేబుల్ టెన్నిస్లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ అదరగొట్టింది. మహిళల సింగిల్స్లో ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకు వెళ్లింది. భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహెన్ వరుసగా 2వ ఒలింపిక్ పతకానికి ఒక్క విజయం దూరంలో నిలిచింది. మహిళల 75 కిలోల విభాగంలో ఆమె క్వార్టర్ ఫైనల్కు దూసుకువెళ్లింది. ప్రీ క్వార్టర్స్లో ఆమె 5-0తో నార్వేకు చెందిన సునివా హాఫ్ స్టార్పై విజయం సాధించింది. భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి వరుసగా 2 విజయాలతో ఒలింపిక్స్ వ్యక్తిగత ఈవెంట్లో ప్రీ క్వార్టర్స్లో అడుగుపెట్టింది. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో భారత్కు తొలి డబుల్స్ పథకాన్ని అందించాలి అనే లక్ష్యం దిశగా సాగుతున్న సాత్విక్ చిరాగ్ జోడీకి కఠిన సవాల్ ఎదురవుతోంది. 2 మ్యాచ్ల్లోనూ గెలిచి అగ్రస్థానంతో గ్రూప్ సిని ముగించిన భారత జోడీ ఇవాళ క్వార్టర్స్లో ఆరోన్ సో ఊయను ఢీకొడుతోంది. మరోవైపు ఒలింపిక్స్లో నేటి నుంచే అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు 20,000 మీటర్ల రేస్ వాక్ పురుషులు, మహిళల ఈవెంట్లు జరుగుతాయి. తరువాతి రోజు నుంచి పరుగు పంద్యాలతో పాటు వివిధ రకాల ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు మొదలవుతాయి. ఇవాళ అథ్లెటిక్స్లో 20 కిలోమీటర్ల రేస్ వాక్లో పురుషులు పరంజీత్, అక్షదీప్, వికాస్ పాల్గొంటున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 12:30కు గోల్ఫ్ పోటీలు జరగనున్నాయి. పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే తొలి రౌండ్లో గగన్జీత్, శుభంకర్ పోటీ పడుతున్నారు. మధ్యాహ్నం 1:30కు హాకీలో భారత్, బెల్జియం తలపనున్నాయి. మధ్యాహ్నం 2:30కు బాక్సింగ్లో మహిళల 50 కేజీల ప్రీ క్వార్టర్స్ పోటీలు జరగనున్నాయి. భారత్కు చెందిన నిఖత్ ఢీకొట్టబోతోంది.